guys, welcome back to my channel Sagar Swapna Official. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి సో అలా పిల్లలు తీసుకొని బయటకు వెళ్తున్నాను అనమాట. సో ఎక్కడికంటే స్విమ్మింగ్ పూల్కి పిఎం పాలెం ఉంది కదా, సో అప్పుడు మేము ఇంతవరకు దానికి వెళ్ళలేదు. సో అందుకే మా బావగారు ముందే వెళ్ళిపోయారు. సో అందరం వెళ్తున్నాం కాబట్టి ఆటో బుక్ చేస్తాం డైరెక్టర్గా దగ్గరే కాబట్టి కొంచెం అందరికీ మేము ఆటో బుక్ చేసి నేను సాగర్ మాత్రం బైక్ మీద వెళ్ళాం అనమాట. సో ఇంకా పిల్లలందరూ వెనక్కి కూర్చున్నారు. ఇంకా మళ్ళీ వెనక్కే కూర్చుంటారంట, ముందు కూర్చోరంట. మా అమ్మ వద్దన్నా సరే లేదు మేము అక్కడే కూర్చుంటామని మారం చేశారు. సో ఇంకా అక్కడ కూర్చోబెట్టేశారు. అండ్ వాళ్ళైతే ఆటోలో వెళ్తుంటే నేను సాగర్ మాత్రం స్కూటీ మీద వెళ్ళాం అనమాట. బీచ్ వ్యూ అయితే సూపర్ ఉంది. ఎవరైనా బీచ్ని మిస్ అయితే చూసేయండి. ఆ రోజు మార్నింగ్ వర్షం పడడం వల్ల క్లైమేట్ అయితే ఇంకా చాలా బాగుంది. అంత పెద్ద వర్షంకి ఇంకా బయటకు వెళ్ళలేమేమో అనుకున్నాం, కానీ ఈవినింగ్ మధ్యాహ్నం అయ్యేసరికి క్లైమేట్ అంతా చాలా చల్లగా చాలా ప్రశాంతంగా ఉంది. బీచ్ రోడ్లో వస్తుంటే బీచ్ని చూడగానే అదొక ఆనందం వచ్చేస్తుంది ఎవరికైనా సరే. సో అలా మేము బీచ్ రోడ్లో వెళ్తున్నాం అనమాట. వెళ్తుండగా నాకు కొంచెం దాహంలా అనిపించింది. ఇంకా అక్కడ దాన్ని ఏమంటారో తెలియదు, కానీ ఇంకా దాహం అనగానే సాగర్ అయితే అది తినిపించేసి నన్ను తీసుకెళ్తున్నారనమాట. సో అలా బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. మా అమ్మలు కూడా బయటకు వచ్చి చాలా రోజులు అయింది కదా, పిల్లలు కూడా అలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటారని సో అక్కడికైతే వెళ్ళాం. ఫైనల్లీ మేమైతే పిఎం పాలెం దగ్గరకు వచ్చేసాం. ఈ పార్క్ లోపల స్విమ్మింగ్ పూల్ అనమాట, జానూస్ వాటర్ పార్క్ అని ఉంటుంది. సో అక్కడ మేము వెళ్ళాం. అమ్మలు ఎవరు స్విమ్మింగ్ చేయలేదు, మేము మాత్రం స్విమ్మింగ్ చేసాం, అమ్మ పిన్ని చేయలేదు. సో ఇంకా అలా ఫుల్ ఎంజాయ్ చేసాం పిల్లలతో ఆ రోజు సండే మొత్తం. మళ్ళీ వాళ్ళు రారు కదా, సో హాలిడేస్ ఉన్నప్పుడే వస్తారు. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తే ఎక్కువ రోజు ఉంచుదాం అనుకున్నాం, కానీ సో వెళ్ళిపోయారు పని ఉందని. ఇంకా మేమైతే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ స్విమ్మింగ్ పూల్లో. మా అక్క స్విమ్మింగ్ డ్రెస్ చూస్తే మాత్రం మీరు చాలా నవ్వుతారు. సో లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ కామెడీ అనమాట. మేమే నవ్వుకున్నాం. సో లోపలికి ఎంటర్ అయ్యాక ఎంట్రన్స్లో కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఇంకా పిక్స్ తీసుకొని తర్వాత మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. మొత్తం పార్క్ అంతా చూపించాం అమ్మలకు. ఫస్ట్ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది ఇవన్నీ చూసాక లాస్ట్లో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాం అనమాట. సేమ్ మనుషుల్లాగా ఉన్నారని చూస్తున్నారు ఇక్కడ. మా అమ్మ అయితే చాలా షాక్ అయింది. సేమ్ మనుషుల్లాగా ఉన్నారమ్మ, చాలా బాగున్నాయి అనేసి చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్ల సాగరు పిల్లలతో పాటు ఆడేసుకుంటున్నాడు. నేను జాగ్రత్త చెప్తున్నాను, ఎక్కడ కింద పడిపోతావేమో జారిపోతావేమో జాగ్రత్త అని చెప్తున్నాను. ఎవరైనా పిల్లలకు చెప్తారు, కానీ నేను సాగర్ చెప్తున్నాను, ఎందుకంటే సాగర్ అంతా నెగ్లెక్ట్గా ఉంటాడు అనమాట ప్రతి దాంట్లో. ఆడు వదిలేశారు. ఫైనల్గా పార్క్ అంతా తిరిగి అలసిపోయి ఇంకా వాటర్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 350. చిన్నపిల్లలు పెద్ద పిల్లలకు కూడా పెద్ద పిల్లలకు కూడా ఒకటే రేట్ తీసుకున్నారు అనుకుంటా. అండ్ డ్రెస్సెస్కి అయితే 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఫైనల్లీ మా బిల్ అయితే 3700 అయ్యింది. అది చూపిస్తున్నాను అనమాట. మా అమ్మ ఎందుకమ్మా వద్దు అంటే, లేదమ్మా ఒకసారి ఎంజాయ్ చేయ పిల్లలు కూడా ఉన్నారు కదా, ఎంజాయ్ చేస్తారు కదా అని తీసుకెళ్ళాను అనమాట. కానీ ఆ రోజు సండే అవడం వల్ల చాలా బిజీగా ఉంది, చాలా రష్గా కూడా ఉంది. కానీ మనకు ఆ రోజే ఖాళీ ఉంటుంది కాబట్టి సో అలా లోపలికి వెళ్ళాం. మా అమ్మ అందరిని చూసి షాక్ అవుతుంది అనమాట, ఏంటి ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ స్నానం చేస్తారు అనేసి అని. సో అందులో పిల్లలే ఎంజాయ్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు అనమాట, పెద్ద వాళ్ళు. సో అలా మేము లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాం అనమాట. అమ్మ మీరు మొలగొద్దు, ఆ గట్టు మీద కూర్చొని చూద్దరు. పదండి కింద దిగండి, జాగ్రత్తనాడండి.
ఫైనల్గా మనమైతే లోపలికైతే ఎంట్రన్స్ అయిపోయాము. సో లోపలైతే ఇలా ఉంటుంది మొత్తం. అంత పెద్దది కాదు కానీ చిన్నదే, కానీ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లోపలైతే ఫుల్ హడావిడి. ఆ రోజు సండే అవ్వడం వల్ల చాలామంది అయితే జనాలు వచ్చేసారు. అండ్ ఇప్పుడు కూడా మనం వీక్ డేస్లో రావాలి, ఇలా వీకెండ్లో వస్తే మాత్రం చాలా రష్గా ఉంటుంది. అండ్ వైజాగ్ దగ్గరలో సిటీలో ఉన్నది ఇది ఒకటే కాబట్టి చాలామంది ఇక్కడ రావడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అక్కడికి. అందరికి కూడా కొత్త డ్రెస్సులు ఇస్తారు, ఒకళ్ళు వేసినవి అయితే అక్కడ ఇవ్వట్లేదు. అందుకని మనకి ఎక్స్ట్రా 50 రూపీస్ ఫీజు తీసుకుంటున్నారనమాట. మేమైతే ఆ రోజు అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్ వరకు ఈ వీడియోస్ మా అక్క స్విమ్మింగ్ డ్రెస్ చూసి నవ్వుకోకండి. మా అమ్మ చాలాసేపు నవ్వింది, మా పిన్ని మా అమ్మ కూర్చొని. మాకు చాలా నవ్వు వచ్చింది. కానీ ఆ పైనుంచి దూకినప్పుడు మాత్రం కితకథల సినిమాలో గుర్తుంటుంది కదా, అందరూ ఒకసారి పడితే ఎగిరిపోతారు, అలా అయిందనమాట. సో అందరం కూడా చాలా నవ్వుకున్నాం. అండ్ మేమైతే డ్రెస్సులన్నీ చేంజ్ చేసి ఇప్పుడు అక్కడ పైకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మౌనికైతే జారింది, తర్వాత నేను చూస్తున్నాను జారడానికి నాకు భయం వేసి చాలాసేపు పైన ఉండిపోయాను. నెక్స్ట్ ఎవరు పిల్లలు దూకుతున్నారనమాట, అభి విక్కి. నెక్స్ట్ ఎవరు చాలామంది దూకుతున్నారు. మా అక్క చూడండి, మా అక్క చాలా వెయిట్ వల్ల పడిపోయింది ఒకసారి. కానీ కింద సాగర్ ఉన్నాడు, సాగర్ మమ్మల్ని అందరూ పట్టుకొని ఒక్కొక్కరు లేపుతున్నాడు అనమాట. నేను మాత్రం రావడానికి భయపడిపోతున్నాను. నెక్స్ట్ నేనే అతను తోస్తారు వెళ్ళండి అమ్మ ఏం కాదనేసి. సో చెవులోకి అయితే నీరు వెళ్ళిపోయి నాకు ఆ రోజంతా డిమ్గా ఉందని సాగర్ని కొట్టేస్తున్నాను, వెంటనే నన్ను లేపాలి కదా అనేసి. కానీ దొరకలేదంట, చాలా కిందకి వెళ్ళిపోయిందంట. సో పిల్లలు తీసుకుని వస్తే చాలా జాగ్రత్త చూడాలి వాళ్ళని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడ మునిగిపోతారు అంతమందిలో మనకు కనబడరు కూడా. సో మేము వాళ్ళ వైపు ఒక్కను మేము ఒకవైపు ఎంజాయ్మెంట్ చేసామన్నమాట. అసలు ఇంతమంది జనాల్లో ఎవరెక్కడ తప్పిపోతారో తెలియదు, అంత రష్గా ఉంది ఆ రోజు. ఫైనల్గా మేమైతే పిల్లలు చూసుకుంటూ మేము ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మా అమ్మలు కూర్చొని చూస్తున్నారు ఎవరెక్కడ మునుగుతున్నారు అనేది. వీళ్ళిద్దరూ వాళ్ళ పిక్స్ తీసుకుంటున్నారనమాట. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే ఆ రోజు. సో పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. మరీ అంత రిస్క్ అయితే ఇక్కడ లేదు, అంత పెద్ద కూడా ఇక్కడ లేదు. నార్మల్గా అయితే అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అటువైపు అంతా ఎంజాయ్ చేసేసాక ఇటువైపు వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే మనుషులంతా మునిగిపోయి లోతు అనమాట. సో సాగర్కి అయితే అక్కడికి వచ్చింది వాటర్, మేమందరం మునిగిపోతున్నాం. ఒక్కొక్కరు సాగర్ లోపల తీసుకెళ్ళి మునిపించి మళ్ళీ పైకి తీసుకొస్తున్నాడు అనమాట. లేదంటే మాకు మా హైట్గా సరిపోవట్లేదు. సో అక్కడ చిన్నపిల్లలు ఎవరైనా అలౌ చేయట్లేదు, ఎందుకంటే అది మొత్తం హైట్ అనమాట. సో సాగర్కే దాకా వచ్చిందంటే మేము మునిగిపోతాం దిగితే. అలాగే ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఒక్కొక్కరిని పైకి పెట్టుకెళ్ళి అప్పుడు ఒక్కొక్కరు ముంచుతున్నాడు అనమాట సాగరు. లేదంటే మేము మాత్రం దూకామంటే మునిగిపోతాం, అంత లోతు అనమాట అది. ఇంకా మౌనిక ఎంజాయ్మెంట్ చేశాక నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారు సాగరు. నేనైతే భయపడిపోతున్నాను, నేను రాను లోపలికంటే పర్లేదు నేను పట్టుకుంటాను రానేసి నన్ను తీసుకెళ్తున్నాడు అనమాట. సో అలా మేము అందరూ ఒక్కొక్కరు బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు అయితే చాలా చిన్న పిల్లలు కూడా దించుతున్నారు. నాకు ఎక్కడ మునిగిపోతారో నాకు భయం వేసేస్తుంది వాళ్ళందరినీ చూస్తే. అండ్ ఒక్కొక్కరిని కూడా అలా తీసుకెళ్ళి ఇక్కడ చూడండి మా వెనక్కి ఎవరో మునిగిపోతారు కూడా, ఆల్రెడీ వీడియోలో ఉంటుంది. నేను అసలు చూడలేదు వాళ్ళు మా వెనక్కున్నారు. ఎవరు లేకుండా మాత్రం సపోర్ట్ లేకుండా దిగామంటే ఇది మునిగిపోతాం. ఎందుకంటే లేదా ఆ పక్కనే ఉన్నాయి కదా రాడ్లు, ఆ పట్టుకునే మనం నిలబడిపోవాలి, లేదంటే డెఫినెట్గా మునిగిపోతాం. ఇంకా మౌనికి వచ్చేస్తుంటే నేను వద్దంటున్నాను, ఎందుకంటే ఒక్కరికాడ చేయి జారింది ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. సో అలా సాగర్ ఒక్కొక్కరిని అలా పట్టుకొని, అయినా మౌనికి ఊరుకోలే, నన్ను కూడా లోపల తీసుకెళ్ళి బావని ఇంకా నేనున్నా సరే వచ్చింది అనమాట. సో సాగర్ అలా మా ఇద్దరు చేతులు పట్టుకొని అలా కిందకు అడుగేస్తుంటే నాకు అందట్లేదు అది, ఎందుకంటే అంత లోతు ఉంది అనమాట లోపల. ఎక్కడికక్కడే విజిల్స్ పట్టుకొని సెక్యూరిటీ గార్డులు ఉంటారనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరు దించేస్తారు ఎక్కడ మునిగిపోతారని వాళ్ళు విజిల్స్ వేస్తారనమాట. మనకు పర్లేదు, ఎక్కడెక్కడ సేఫ్టీ అనేది ఉంటుంది. సో ఎంజాయ్ చేయొచ్చు మనం ఫుల్గా.
సాగర్ని పట్టుకొని లాగేస్తున్నారు. లోపల నన్ను తీసుకెళ్ళంటే నన్ను తీసుకెళ్ళు, నన్ను తీసుకెళ్ళంటే నన్ను తీసుకెళ్ళి కొట్టుకుంటున్నారు. నేనైతే పైనుంచి చూస్తాను, సాగర్ రారా అంటున్నాడు. కానీ అందరిని పట్టుకోలేడు కదా, మళ్ళీ ఎవరిమైనా కింద జారామనుకొని మునిగిపోతాం. సో అందుకే నేను ఇంకా పైకి ఎక్కాక అలా నిల్చున్నాను అనమాట కాసేపు. ఎందుకంటే వాటర్లో అంతసేపు ఉన్న నాకు చెవులో వాటర్ వెళ్ళిపోయారు రోజు, కొంచెం డిమ్గా అనిపించింది అనమాట. సో అలా అందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. వీడియోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారు, మా పిన్ అనమాట. సో అలాగే వీడియో కొద్దిగా అలా కొంచెం నీట్గా కాకపోయినా బాగానే తీసింది, అలా కవర్ చేసింది అనమాట. అలా వీడు చూడండి, వీడికి ఈత వచ్చాను, మా విక్కీగడికి ఈత వచ్చు, నాకు ఈత కూడా రాదనమాట. సో అందరిని ఒక్కొక్కరు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నాడు, ఆ రాడ్ పట్టుకుని నిలబడండి అనేసి. సో ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి వస్తాను అనమాట. మా చిచ్చరపిడి వీళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళు అస్సలు ఆగట్లేదు, కాసేపు పైకి ఎక్కండ్రా అలా తడుచుకొని ఉన్నారంటే అస్సలు వినట్లేదు అనమాట. సో ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎందుకు కాదనుకోవడం, వాళ్ళ చుట్టుపక్కల మేము ఉన్నాం, ఎందుకంటే అక్కడ మునిగిపోతాడని మాకు భయం వేసింది అనమాట. చిన్నపిల్లలు కదా, మళ్ళీ వాటర్ మింగేసినా వాటర్ తాగేసినా మళ్ళీ మనకి రిస్క్ అనమాట. సో స్విమ్మింగ్ అంతా అయిపోయాక ఇంకా పైకి వచ్చాం. ఇంకా రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్ళాలి, రెయిన్ డ్యాన్స్ దగ్గరికి వెళ్దామని ఇంకా స్విమ్మింగ్ చేసి ఇంకా పైకి వచ్చాం అనమాట. సో మా అక్కని చూసి నాకు చాలా నవ్వుకున్నాను అనమాట ఆ రోజు అంతా స్విమ్మింగ్ డ్రెస్లో. ఇంకా ఫైనల్గా స్విమ్మింగ్ అయితే రెయిన్ డ్యాన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేము అన్నీ చేసినవే, కానీ పిల్లల కోసం మళ్ళీ ఎంజాయ్మెంట్ అనమాట. సో చాలామంది ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు, టైం అవుతున్నా సరే. నైట్ కూడా ఓపెన్లో ఉంటుంది, ఇది నైట్ వ్యూ వేరే ఉంటుంది అనమాట. సో నైట్ లైటింగ్స్ అవన్నీ ఓపెన్, నైట్ టైం లైటింగ్స్ అన్నీ వేస్తారు అనమాట. సో ఇంకా డ్యాన్స్ ఇంకా ఆగక్కర్లేదు. ఫైనల్గా డ్యాన్స్కి అయితే వచ్చేసాము. ఇంకా డ్యాన్స్ అయితే ఇంకా ఆపక్కలేదు, మా అక్క మా చెల్లి అస్సలు ఆగరనమాట. సో అలాగే మేము డ్యాన్స్ అయితే వేస్తున్నాం. ఇంకా మా డ్యాన్స్ స్విమ్మింగ్ అంతా అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి బయలుదేరేద్దామని స్టార్ట్ అవుతున్నాం. తర్వాత చర్చికి కూడా వెళ్ళాలని. సో అలా అందరం కూడా డ్రెస్ చేంజ్ చేసి బాగా డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసి ఇంకా రెడీ అయిపోతున్నాం అనమాట. ఫైనల్గా ఈరోజు మా ఫ్యామిలీతో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా నా పెద్ద హెయిర్ని ఆరేసుకుంటున్నాను. ఇంకా సార్ కూడా పైకి వచ్చాడు, ఇంకా అందరం బయలుదేరదాం అనేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం. నైట్ టైంలో ఇలా ఉంటుంది అనమాట, ఈవినింగ్ టైంలో లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. సో నైట్ టైంలో అయితే ఇలా ఉంటుంది వాటర్ పార్క్ అనమాట. సో నైట్ కూడా వ్యూ చాలా బాగుంటుంది. అండ్ మా స్విమ్మింగ్ అంతా అయిపోయింది కాబట్టి మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం, నైట్ అయిపోతుందని. స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేసి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో అలాగా చర్చికి వెళ్దామని కొండగుడికి అయితే వచ్చేసాము. పోటీ దగ్గర ఉన్న కొండగుడి అందరికి తెలిసే ఉంటుంది. సో అలాగా దేవుణ్ణి ప్రేయర్ అన్నీ చేసుకొని అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాం అనమాట. అందరూ ఫుల్గా టైడ్ అయిపోయారు, అడుగులు కూడా పడట్లేదు. సో అంతా ములిగిస్తారనమాట. అండ్ ఫైనల్గా మా వీడియోస్ అయితే ఇది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.